దానిలో కొంతమంది నా గ్యాడ్జెట్ తీసుకోవడానికి ప్రయత్నించారు, వాళ్ళని కొట్టారు కూడా. అప్పుడు నేను తొందరగా వచ్చేసి ఎనివేటర్ని యూజ్ చేసుకుని మీ దగ్గరికి వచ్చేసేదాను అన్న. ఎవడ్రా వాడు? అబ్బా ధను అన్న నన్ను కొడుతున్నావేంటి? వాళ్ళని వెళ్ళి కొట్టు. సారీ రేసించాను, కోపంలో నిన్ను కొట్టేశాను. ఓకే, ఎవడ్రా డోరీమోన్ ఇలా చేసిన వాడు? ఎవరినైనా సరే నేను వదిలిపెట్టే ఛాన్సే లేదు. రే మీరు ఇక్కడే ఉండండి రా, వాళ్ళందరికీ తన్ను వస్తా, 4 తన్నులు. అరే పాపం డోరీమాన్ రాక మన ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చాడు. వచ్చి కూడా ఈ ఒక్క రోజులోనే వెళ్ళిపోతా అంటున్నాడు. అంటే ఏదో బిజీ పని ఉందంట. కానీ పాపం వస్తున్న దారిలోనే ఎవర్రా రౌడీలు? అరే పాపం డోరీమాన్ గ్యాజెట్లు తీసుకోవడానికి ప్రయత్నించారంట, కొట్టారంట. ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. ప్రతి ఒక్కరికి సరే గట్టిగా దరువు వేసుకుంటా. మరి మామూలుగా పడదు. ఎవరితో పెట్టుకోకూడదు వారితో పెట్టుకున్నారు, ఎవరి జోలికి రాకూడదు వాళ్ళ జోలికి వచ్చారు. తప్పు చేశారా మీరు? వచ్చేసా నీ దగ్గరికే వచ్చేసా. అదిగోండి వాళ్ళందరూ ఆ పైన ఉంటారంట. సారీ బ్రో, బై మిస్టేక్ గుద్దేశా. కానీ ఆ పైన చూస్తారా, ఇల్లు కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో, అక్కడే ఉంటారంట. రే మీ స్థావరంకి వచ్చి మిమ్మల్ని తంతారా? వచ్చేసా, కాచుకోండిరా. ఎవరిని వదిలిపెట్టినావు. మా డోరీమాన్ మీద చేయడానికి మీకు ఎంత ధైర్యం వచ్చిందిరా? ప్రతి ఒక్కరికి రే రండ్రా చూసుకుందాం. చెత్త ఒక్కొక్కరికి చెత్త కుప్పలేసి మరి కొడతా. అయిపోయారు నా చేతిలో. రండ్రా. రే ఇక్కడ కాదురా, ఇక్కడ ఉన్నాను. కమ్ 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 కమ్. సరే మీ దగ్గరికి వస్తున్నాను, వెయిట్ చేయండి. వీళ్ళకి ఇలా కాదు, ముందుగా కొంచెం మంచి ప్లానింగ్ వేసుకుందాం. ఇక్కడ ఉన్నా అండి. రండ్రా, ఇప్పుడు రండ్రా. ఎక్కడున్నారు? ఓహో చూసారా నన్ను. వస్తున్నాడు పొడి వేసుకుని మరి వచ్చేస్తున్నారు. తిన్నాడు. అబ్బా రే ఏంట్రా అమ్మ, కర్రలు పట్టుకుని వచ్చారా మీరు? అరే నో అరే కర్రలు ఏంట్రా? రే మనం చేత్తో కొట్టుకుందాం. నో అరే కర్రలు తీసుకొచ్చారేంట్రా? అలాగే నేను కర్ర తీసుకొచ్చేవాడిని కదా. వద్దురా అంటే కొడతారు. రేయ్ నిన్ను తొక్కు కొడతాంరా ఈరోజు. ఏరా నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? మేమెవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావురా? మేము లింగరాజు మనుషులం. అర్థమవుతుందా? సోమలింగరాజు మనుషులం. నువ్వు మా చేతిలో దెబ్బలు తింటావు. రే బ్యాట్లు పట్టుకొని వచ్చేంత మాత్రాన రే వాడు వెనక నుంచి డిస్టర్బ్ చేస్తున్నాడు రా. ఇందా నుంచి గన్తో కొడుతున్నాడు. వాడు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగున్ను. నేను కూడా గన్ తీస్తా. మీరు గన్ తీస్తే నేను కూడా తీయాల్సి వస్తుంది అనమాట. ఎవరిని వదిలిపెట్టండి. రే ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నారు మీరు? నన్నే కొట్టడానికి ప్రయత్నిస్తారా? మీరెంత కొట్టుకున్నా ఇది ఐరన్ బాడీ రా. రే చాలా గట్టిగా జిమ్ చేసా. ఏంట్రా నన్ను కొట్టడానికి వస్తారా? నెత్తి పగల కొడతా ఒక్కొక్కడికి. రే ఏంట్రా రే నువ్వు సోమలింగరాజు మనిషివా? ఎవడైనా సరే ప్రతి ఒక్కడికి మా వాడి జోలికి వస్తే వదిలిపెట్టను. అర్థమవుతుందా? ఇంకా నయం పాపం డోరీమోన్ గారి దగ్గర ఎనీవేర్ డోర్ ఉంది కాబట్టి వాడు ఎస్కేప్ అవ్వగలిగాడు. లేకపోతే వీళ్ళందరూ ఏం చేసేవారు? చిన్న పిల్లోడి దగ్గర రే సిగ్గులేదురా గుండుగా. నీ గుండు బద్దలు కొడతాగరా. గుండు తీసుకో. అయిపోయాడు. ఏంట్రా అవ్వలేదా ఇడు? ఇంకో గన్ తెద్దామండి. ఇది పెద్ద గన్ను, పెద్దమ్మ తల్లి. ఇదిగో అమ్మ తల్లి తీసుకో. అయిపోయిందా పని? మరి లెగడలే వీడు, మరి లెగిసే ఛాన్స్ లేదు. రే ఇంకా అరే మళ్ళీ లేస్తున్నావురా నువ్వు? మళ్ళీ లేస్తున్నావు నువ్వు? ఇదిగో తీసుకో. పాపం వాడు రాక మా ఇంటికి వస్తే మీరు వాడి మీద చేసుకుంటారా మీరు? చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి దానికి రౌడీయిజం గూండాయిజం ఇక్కడ ఎక్కువైపోతుంది బాగా. అయిపోయారు. ఏ మాత్రమైనా మా వాళ్ళు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునే ఛాన్స్ లేదు. అర్థమవుతుందా? నోరు మూసుకొని ఉండండి. హలో మొత్తం ఫినిష్. మీరు రెడీగా ఉండండి, వస్తున్నాను. ఫ్లైట్కి టైం అవుతుందా? ఓకే ఫ్లైట్కి టైం అవుతుందంట. డోరీమోన్ గాని మళ్ళీ మనం డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్ మనం తొందరగా ఇంటికైతే వెళ్ళాల్సి ఉంది. ఇంకా అందరూ ఫినిష్ అయిపోయారు అనుకుంటా. ఎవరు లేరు కదా? ఈ ధనుగాడు వచ్చాడు ఇక్కడికి. వీడు చాలా డేంజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాస్ కి ఫోన్ చేసి చెప్పాలి. అప్పుడు వీడు భర్తం పడతారు. బాస్ నేనే మాట్లాడుతున్నాను. బాస్ ఈ ధనుగాడు వచ్చేసి ఇక్కడ అందరినీ కొట్టేసి వెళ్ళిపోయాడు. అందరూ చనిపోయారు బాస్, అందరూ చనిపోయారు. నాకు ఎందుకో డౌట్ లా ఉందే. ఇక్కడ ఇంకా మిగిలి ఉన్నారేమో అనిపిస్తుంది. ఒకసారి ఒక చూపేసి వద్దామండి. ఇక్కడ ఉన్నారా లేరా అనేది. అదిగోండి. రే ఏం చేస్తున్నారా నువ్వు? పారిపోతున్నావు. ఎక్కడికి పారిపోతావు? అయిపోయింది. తలకాయ పుచ్చకాయలా లేచిపోయింది. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మళ్ళీ మావాడి మీద చేసుకుంటారా? వదిలిపెట్టండి రే. వీణ్ణి కూడా వేసేశాడు. ఆ ధనుగాడిని కొట్టలేకపోతున్నారు, చిన్న పిల్లోని పట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ తయారయ్యారా మీరు? చెప్పండి. రోజు దున్నపోతులా తింటారు కదా, తిండి మొత్తం ఎక్కడ పెట్టారో చెప్పా? బాస్ అది కాదు, అది ఏంటంటే మేము ట్రై చేసాం బాస్, కానీ అబ్బా మీకు చేత కాకపోతే మాట్లాడడం మానేయండి, కానీ నాకు చెప్పకండి రే. నేను చూసుకుంటా, నేనే వాడిని వేసేస్తా. మీరు వేయలేకపోతే
రే చిన్న పిల్లాన్ని పట్టుకోవడం చేత కాదు, ఒకరిని డీల్ చేయడం చేత కాదు, దున్నపోతుల్లా తింటారు. ఎరా 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 నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? నోరు మూసుకొని ఉండండి. డాడీ, ఇప్పుడు మీరు ఆవేశపడినంత మాత్రాన మనకి ఎటువంటి ప్రయోజనం జరగదు. మీకు ఒక ఆలోచన ఇస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వాడి ఇంటికాడ ఒక బంగారు దిబ్బనైతే పెట్టాల్సి ఉంటుంది. ఆ బంగారం వాడి ఇంటికాడ పెడితే వాడినే ఆ పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. ఏం మాట్లాడుతున్నావురా? వాడింటికాడ బంగారం పెట్టమంటే? పాపం కదా, చిన్న పిల్లోడిని పట్టుకొని వాడి దగ్గర లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మయ్య, ఈ డోరేమోన్ గడు ఎనీవేర్ డోర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓ, ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది. సూపర్ రా, నా కొడుకు అనిపించుకున్నావు. రా రా రా, నువ్వన్నట్టుగానే ఇప్పుడు మొత్తం చేద్దాం. వాణ్ణి ఇప్పుడు ఎలా ఇరికించాలో అలానే ఇరికిద్దాం. ఇప్పుడు వాడక్కడి నుంచి అస్సలు తప్పించుకోలేడు. రోజు వాడికి జైల్లో చిప్పకూడే. అలానే తొక్క తీసేలా కొడతారు పోలీసులు. తొందరగా రారా, మళ్ళీ వాడు వస్తాడు. వాడు వచ్చేలోపే ఈ పని మనం ముగించాలి. తొందరగా వెళ్ళి ఈ పని మనం ముగించేద్దాం. రెడీ చేసావా? నైస్. ఈ బంగారు దిబ్బల్ని రెడీ చేశారు. ఈ ఇంటికాడెళ్ళి మనమైతే ఇప్పుడు ఆ బంగారం పెట్టేద్దాం. నువ్వు చెప్పినట్టుగానే ఆ బంగారం పెట్టినాక ఉంటుంది అడికి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఫోన్ చేస్తా. హలో, రేయ్, ఇప్పుడు ధనుగడి ఇంట్లో బంగారం నేను పెడుతున్నాను. మరి కొద్దిసేపట్లో నువ్వు అక్కడికి వెళ్ళాలి. వాడింటికాడికి వచ్చిన వెంటనే వాడికి జైలుకి పంపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటికి తీసుకురా, ఓకేనా? వాడింటికాడ బంగారం పెట్టడానికి వెళ్తున్నా. వాడికి చెప్పేసా, ఇప్పుడు మనం వాడింటికాడికి బంగారం పెట్టుకుంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్, అదే నా ఫ్రెండ్, వాడొచ్చేసి వీడిని వెళ్ళి పట్టుకుంటాడు. వీడిని పట్టుకున్న తరువాత అప్పుడు డైరెక్ట్ గా జైల్లోకి వెళ్తాడు. జైలు కూడా తింటాడు. ఇది సరైన ఆలోచన అంటే? నా కొడుకు అనిపించుకున్నావురా. నా రక్తం కదా, ఎక్కడికి పోతుంది? నా తెలివితేటలే వచ్చాయి నీకు. బ్రహ్మాండం బ్రహ్మాండం. అబ్బా, రాక రాక ఈ డోరేమోన్ గడు వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వీడిని మిస్ అవుతానేమో చాలా. సర్లే, మళ్ళీ వస్తాడులేండి, గాబరెందుకు? ఎందుకంటే ఇంటికాడ ఏదో ఇంపార్టెంట్ పని పడిందంట, నోబితాకి ఏదో అవసరమైందంట. నోబితా నేను ఇప్పటికొచ్చి ఒకసారి కూడా చూడలేదు. వీళ్ళిద్దరిని ఒకసారి మన ఇంటికి ఇన్వైట్ చేద్దాం, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, సరేనా? సరే, వీడినైతే ముందుగా మనం ఇంటికి వెళ్ళి తొందరగా ఫ్లైట్ దగ్గర అయితే, అదే ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మనం దిగబెట్టేద్దాం, ఓకేనా? వెళ్దాం పదండి. వెళ్దాం. ఇప్పుడు వాడింటికాడ వచ్చేసి ఈ బంగారం మొత్తం పెట్టేద్దాం. అప్పుడు నా ఫ్రెండ్ వస్తాడు, వాడిని పట్టుకుంటాడు, జైల్లో పెడతాడు. ఈ బంగారంలో వాడు కొంచెం మనం ఇచ్చేసి మిగతాది మనం ఉంచేసుకుంటాం. వాడైతే జీవితకాలం జైల్లో ఉండి చిప్పకూడు తింటాడు. ఇక్కడ పిల్లకాయలు ఉన్నారు. బాబు, పిల్లలు ఎలా ఉన్నారు? మీ అంకుల్ వచ్చేసి బంగారం తెచ్చారు బాబు, బంగారం తెచ్చారు. ఇదిగోండి, ఈ బంగారం వచ్చేసి మీ అంకుల్ ఎప్పటి నుంచో నా దగ్గర దాచారు. నేను అతనికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇగోండి, ఈ బంగారం మొత్తం మీకే. అవునా అంకుల్, ఇది మాకేనా? వావ్, సరే, అలా అయితే నేను చాలా కాసుకొనేసుకుంటా. పెట్టేను ఇంట్లో. ఒకసారి మనం డోరేమోన్ గారి ఇంటికి వెళ్ళాలబ్బా. మనం వాడిని ఇక్కడ పిల్లం కాదు, మనమే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నోబితాని, ఇంకా నోబితా వాళ్ళ మమ్మీని అందరినీ చూడాలి. అలానే నోబితా వాళ్ళ ఫ్రెండ్ సుజుకాని కూడా చూడాలి, ఓకేనా? మనం తొందరగా వెళ్దాం. అన్నా, బై మిస్టేక్ గుద్దేశానన్నా, వెళ్ళు, నీ లారీ నువ్వు పట్టుకెళ్ళిపో, ఓకేనా? ఓకే గాయస్, మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సరే బాబు, నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను, సరేనా? ఇగోండి, మొత్తం బంగారం మీకే. థ్యాంక్ యూ అంకుల్. సరే సరే సరేరా, రారా, తొందరగా వెళ్దాం, తొందరగా రా. నువ్వు మళ్ళీ వాడు వస్తాడు. ఇప్పుడు మళ్ళీ వాడు వస్తే మళ్ళీ ప్రాబ్లం. వాడు చూడకుండానే వాడు దొరికిపోవాలి. ఓకే, పెట్టేసా, బంగారం మొత్తం పెట్టేసా. నువ్వు రా రా రా, వచ్చి వాడిని పట్టుకో. మా ఫ్రెండ్కి కూడా చెప్పేసా మొత్తం. రా, ఇక మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ లేకపోతే వాడు వస్తాడు. రారా, దొరికావు. ఇప్పుడు నీకు జైల్లో చిప్పకూడే. ఓకే, తొందరగా మనమైతే ఇంటికి వచ్చేసాం. డోరేమోన్, సించాన్, రే సించాన్, డోరేమోన్, కమాన్ గైస్, కమాన్. నా వాయిస్ వినబడుతుందా? తొందరగా రండి. డోరేమోన్, సించాన్, ఫాస్ట్గా రండి. ఓకే, సించాన్ వాడేట్రా? రెండు తొందరగా వెళ్ళాలిరా, మళ్ళీ వాడికి ఫ్లైట్ టైం అవుతుంది. వాడిని మళ్ళీ ఇంటికాడ దిగబెట్టాలి కదా. ఏడాడు? ఎక్కడున్నాడు రా? అరే, ఆడిని కూడా పిలిచేసే, ఫాస్ట్గా రమ్మాను. డోరేమోన్, నువ్వే రావాలి. నా గ్యాజెట్ బ్యాగ్ ని క్లీన్ చేసుకుంటున్నాను. వచ్చేస్తున్నా. వచ్చేసా. సరే, మనం తొందరగా వెళ్ళిపోదాం.
నాకు అప్పటికే ఫ్లైట్ టైం దగ్గరికి వచ్చేసింది. మనం వెళ్ళిపోతాంలేండి, పర్లేదు, ఏం కాదు. ఆ ఫ్లైట్కి టైమింగ్కి అయితే వెళ్ళిపోతాం. ఓకే ధనువన్న, చాలా మిస్ అవుతాను మళ్ళీ మిమ్మల్ని. సరేనా, మళ్ళీ వస్తూ ఉంటాను. అలానే నువ్వు చెప్పావు కదా నోబితాని తీసుకొని రమ్మని, నోబితాని కూడా తీసుకొస్తాను. ధనువన్న ఫాస్ట్గా పదా. రే ఏం కాదు, నేను సించాన్ గడే మీ ఇంటికి వస్తాం, ఓకేనా? ధనువన్నా అబ్బా, అర్జెంటుగా చూస్తూ వస్తుంది ధనువన్నా, అర్జెంటుగా చూస్తూ వస్తుంది. కార్ ఇక్కడెక్కడ, ఆపో ఆపో ఆపో, ఇక్కడ వద్దు, ఆ ముందుకి. అమ్మా ఇక్కడ మనుషులు ఉన్నారు, నాకు సిగ్గు సిగ్గు. రే ఆ కిందకి వెళ్ళరా, కిందకెళ్ళు. ఎందుకు కంగారు పడుతున్నావు? ఇక్కడ కొంచెం బాగుంటుందని ఆపాను, వెళ్ళి ఆ కిందకెళ్ళి చేసుకుని రా. సరే ధనువన్నా, నేను డోరిమోన్ అయితే వెళ్తాం, నువ్వైతే ఇక్కడే ఉండు. ఎందుకంటే నాకు సిగ్గు అనమాట, అందుకే నువ్వు ఇక్కడ ఉండాలి. నేను డోరిమోన్ వెళ్ళి సుస్సు పోసుకొని వస్తాం, ఓకే? ఓకే రా, సరే వెళ్ళండి, తొందరగా వెళ్ళండి రా నాయన, తొందరగా వెళ్ళండి. సరే ధనువన్నా. రే డోరిమోన్, నువ్వు నాతోనే రా 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 డోరిమోన్ 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 సించాన్ అల్లరి చేసే సించాను డోరిమోన్. రే డోరిమోన్ రా రా రే ఇట్రా. నేను ఇప్పుడు సుస్సు పోయడానికి పిల్లలేదు నిన్ను. ఎందుకు పిలిచానో తెలుసా? నీ దగ్గర ఎనీవేర్ డోర్ ఉంది. రే ఎప్పుడు వెళ్ళిపోతావురా? నాకు గ్యాడ్జెట్ ఇవ్వచ్చు కదరా? ఒక్కసారి కూడా ఇవ్వవరా నాకు గ్యాడ్జెట్? రే ఎనీవేర్ డోర్ నాకు కావాలరా, ఇవ్వరా డోరిమోన్ ప్లీజ్ రా, నాకు నీ ఎనీవేర్ డోర్ కావాలరా ప్లీజ్ రా. నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఎనీవేర్ డోర్ రా, అది కూడా మొన్న కొంచెం ఫెయిల్ అయింది, అది కొంచెం పని చేయట్లేదు. సారీ రచించాన్, నా దగ్గర ఉన్నది ఒకటే కాబట్టి నేను నీకు ఇవ్వలేనురా. ఎందుకురా, దానికోసమే పిలిచావా? రే డోరిమోన్, ఇవ్వకపోతే అస్సలు బాగోదురా. రే ఏంట్రా, ఒక్కసారి కూడా నీ ఫ్రెండ్కి ఇవ్వవా చెప్పు? అన్నీ నీకడే ఉంటాయి, ఒక్క ఎనీవేర్ డోర్ ఇవ్వరా ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి అంతగా అడుగుతున్నావు కాబట్టి నా దగ్గర లేదు. సరే, నా దగ్గర ఒక ఆలోచన ఉంది, దాని ప్రకారం నా దగ్గర ఇంకొక ఎనీవేర్ డోర్ ఉంది. అరే ఒకసారి వెనక్కి తిరిగి చూడు, వెనక్కి తిరగరా సించాన్గా, అదిగో ఇది వచ్చేసి ఇంకొక ఎనీవేర్ డోర్ అన్నమాట. ఇది ఎనీవేర్ డోరా? నేను నమ్మను, నాకు అబద్ధం చెప్తున్నావు. సరే ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. డోరిమోన్, ఇదైతే అబద్ధం అనిపిస్తుంది, లోపలికి వెళ్తున్నాను. అరే ఇంకెక్కడికి వచ్చేసాను నేను? అరే అమ్మో, ధనువన్న వెనక్కి వచ్చేసాం. డోరిమోన్, ధనువన్న వెనక్కి వచ్చేసాం. మళ్ళీ ధనువన్న చూసానుకో తెలిసిపోద్ది, ధనువన్నకి తెలియకుండా ఉండాలి. రే డోరిమోన్ రా రా రా, తొందరగా వెళ్ళిపోదాం, మనకి వచ్చేసే, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. అమ్మ బాబాయ్ ధనువన్న, అమ్మ వచ్చేసాం. రే డోరిమోన్, ఏంట్రా ఇది చాలా ఘోరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రా. రే ఇది నేను వాడుకోవచ్చా? నాకే ఇస్తున్నావా? నీకేరా, కానీ ఇది వచ్చేసి ఓన్లీ మీ సిటీలోనే వర్క్ అవుతుంది, ఇంకా దూరంగా దేశాలు వెళ్ళలేవు, అర్థమవుతుందా? నా ఎనీవేర్ డోర్ పని చేయట్లేదు, ఇది వాడుకుందాం అనుకుంటున్నాను, కానీ నీ కోసం ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్ రా డోరిమోన్, నువ్వు నా ఫ్రెండ్వి. ఇదిగో ఆ పైన అయితే పెట్టేశాం కదా, దీని తర్వాత తీసుకుంటా. ధనువన్నకి నువ్వు నాకు ఇచ్చినట్టుగా చెప్పకు, చెప్తే మళ్ళీ ధనువన్న తిడతాడు, మళ్ళీ ఇచ్చేయమంటాడు. సరేనా? చెప్పకుండా సైలెంట్గా రా డోరిమోన్. సరేరా, ధనువన్న దగ్గర ఏమీ తెలియనట్టుగానే ఉంటాను. అది లెక్క, మంచి పిల్లాడు అనిపించుకున్నావు. రే ఏం చేస్తున్నారా? ఫాస్ట్గా రా. ఓకే ధనువన్న వచ్చేసాం. అదిగో డోరిమోన్ గాడే లేట్ చేశాడు, నేనేం చేయలేదు. ఆ డోరిమోన్ గాడే చాలా టైం తీసుకున్నాను, అది ఎప్పుడో అయిపోయింది, వాడి వల్లే మొత్తం. చూడు టైం అవుతుంది, పద. నా మీద తోస్తున్నావేంట్రా? ధనువన్న పద, టైం అవుతుంది ఫ్లైట్ కి. గాబరేం లేదురా డోరిమాన్, టైంకి అయితే మనం అక్కడికి వెళ్ళిపోతాంలే, కంగారేం పడకు. ఓకే గాయస్, గట్టిగా పట్టుకోండి, తొందరగా మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. లెట్స్ గో గైస్. 1 hour later. డోరిమాన్ గారిని చాలా మిస్ అవుతున్నాం. అదిగో వాడు ఫ్లైట్ కూడా వెళ్ళిపోతుంది, వాడు వెళ్ళిపోతున్నాడు. చాలా మిస్ అవుతారా సించాన్ వాడినైతే మాత్రం. సర్లే ఇంకేం చేస్తాం, తప్పదు. ఓకే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, మళ్ళీ వస్తాడులే నెక్స్ట్ టైం. సరే మనం లేట్ చేయకుండా ఇంటికి వెళ్దాం. ధనువన్న నువ్వైతే మాత్రం తోపు తెలుసా, నిజంగా వాళ్ళందరినీ చితగ్గొట్టొచ్చేసా ధనువన్న. వాళ్ళందరూ అంత గట్టిగా ఉన్నా సరే నువ్వు ఒక్కొక్కడికైతే చుక్కలు చూపించావు, మామూలుగా కొట్టలేదు. సూపర్ ధనువన్న. వీళ్ళెవరు? ఎవరు ధనువన్న? ఈ బంగారం గురించి నీకు చెప్దాం అనుకున్నా ధనువన్న, ఇది ఒక అంకుల్ వచ్చి ఇచ్చారు. అవునా, నాకు అప్పుడే చెప్పలేదు సార్. ఇది ఎవరు సార్ మీరు? ఇంతకీ ఈ బంగారం ఏంటి ఇక్కడ ఉంది? ఏం జరిగింది? ధనువన్న ఒక అంకుల్ వచ్చేసి బంగారం లోపల పెట్టి వెళ్ళిపోయారు ధనువన్న, నీ గిఫ్ట్ అని చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ, మీలో మీరు మాట్లాపండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మీ. ఇదిగోండి మీ ఇంట్లో వచ్చేసి మొత్తం బ్లాక్ మనీతో పాటు ఈ బంగారం ఎక్కువగా ఉంది, అందుకే మిమ్మల్ని జైల్లో పెట్టబోతున్నాం. ఇది ఇల్లీగల్గా మీ దగ్గర ఉండడం వలన మిమ్మల్ని అయితే జైలుకి తీసుకెళ్తున్నాం. అవునా, ఇది మాది కాదు సార్. ఆ పిల్లోడు చెప్తున్నారు, విన్నారు కదా, ఎవరో వచ్చి ఆ ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోయారంట. మాకెలా తెలుసు సార్? ఇది మా ఇంటికాడ ఎంత బంగారము డబ్బే లేదు సార్. ఇదిగో మాకైతే మాత్రం అదంతా అనవసరం, నువ్వైతే మాత్రం మాతో వచ్చి బండెక్కాల్సిందే. తొందరగా రా,
గార్డ్స్ అతన్ని తీసుకొని రండి. సార్ అది సరే నేనే వస్తున్నా పదండి. నేనేం తప్పు చేయలే, నేను మాట్లాడుకుంటా. నేనైతే మాత్రం తప్పు చేయలే. నువ్వేం ఆనందపడుకో, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. నువ్వు ఇప్పుడు ఎంత చేసుకున్నా జైలు నుంచి రాలేవు. రే అది ఎక్కించండి రా. ఓకే రే పిల్లోడా, బాయ్ బాయ్. మళ్ళీ మీ అంకుల్ని జైల్లో చూసుకోవచ్చి. అయిపోయింది మొత్తం. నేను వీళ్ళు వెనక్కి వెళ్తున్నాను, కానీ ధను అన్నని జైల్లో పెట్టడం ఏంటి? ఇది నేను నమ్మలేకపోతున్నాను. అయ్యో, ఇందాకెవరో ఒక అంకుల్ వచ్చారు కదా, ఆ అంకుల్ ఈ బంగారం పెట్టారు, ధను అన్నకి గిఫ్ట్ అని చెప్పారు. దానికి వీళ్ళందరూ వచ్చేసి ధను అన్న బంగారాన్ని పట్టుకెళ్ళిపోతున్నారు, అలానే ధను అన్ని కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ బంగారం ఎందుకు పెట్టారో ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ బంగారం మాది కూడా కాదు, ఆ అంకుల్ పెట్టారు. అరే నా బ్రెయిన్ పని చేయట్లేదే, ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. అరే ఇతనేంటి ఇటు తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్ అటు ఉంది కదా. అమ్మ బాబోయ్, వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారు ధనువన్ని. ఎక్కడికి వెళ్తున్నారు? మనమైతే మంచిగా ఫాలో చేయాలి. వెళ్తున్నా వాళ్ళు వెనక్కే వెళ్తున్నా. సించాన్ గారి నుంచి తప్పించుకోలేరు ఎవ్వరు కూడా. ఇటువైపు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇటు ఎవరున్నారు అబ్బా, నాకు అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, ఇటు సైడ్ ఎవరున్నారు? వాళ్ళకి తెలుసో తెలీదో, నేనైతే వాళ్ళ వెనక్కి సైలెంట్గా వస్తున్నాను. ధను అన్నని చెయ్యని తప్పులో అనవసరంగా ఇరికించారు. వామ్మో, ధను అన్నని జైల్లో పెడతారా ఇప్పుడు? నాకైతే మాత్రం మైండ్ పని చేయట్లేదే. ముందుగా వీళ్ళు ఎక్కడికి వెళ్తారో చూడాలి. పోలీస్ స్టేషన్ అయితే మాత్రం అటువైపు ఉంది కదా, వీళ్ళు ఇటువైపు ఎందుకు వెళ్తున్నారో ఒకసారి మనం ఫాలో చేద్దాం. ఎంత దూరం వెళ్ళా వాళ్ళ వెనక్కి వెళ్దాం. ధను అన్న నువ్వేం కంగారు పడకు, నేను ఏదో ఒకటి చేసి ఎలా అయినా కాపాడతా. ఎందుకంటే ఈ తప్పు నువ్వు చేయలేదు కదా, చేయని తప్పుకి శిక్ష ఎందుకు అనుభవిస్తావు? 15 minutes later. ఆ బంగారం వచ్చేసి ఇందులోనే పెట్టారు. అరే ఇందులో కిందకి వెళ్ళారు, నాకు అర్థం కావట్లేదు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి కదా, కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఒక్కసారి విందాం. అరే ఇక్కడి నుంచి నాకేం వినబడట్లేదు, అక్కడికి ముందుకు వెళ్ళి ఒకసారి విందాం. ఓకే, ఏం మాట్లాడుకుంటున్నారు ఇంతకు వీళ్ళు? విందాం. కరెక్ట్గానే చేసావు. నువ్వు నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. చివరికి వీణ్ణి ఎప్పటి నుంచో పట్టుకోవాలనుకున్నాను. సరే ఇక లేట్ చేయకు, వీణ్ణి తొందరగా తీసుకెళ్ళి జైల్లో పడేసాయి. ఆ బంగారంలో నీకు ఒక 2 బిస్కెట్లు ఇస్తానులే, సరేనా? హ్యాపీగా ఉండు. ఇగో వీణ్ణైతే మాత్రం అస్సలు బయటికి వచ్చేలా చెయ్యకు. ఆ జీవితకాలం వీడు జైల్లో ఉండాలి, అర్థమవుతుందా? నా ప్లాన్ మంచిగా వర్కౌట్ అయింది. అంతా నా కొడుకు వల్లే. నా కొడుకు మామూలుడు కాదు, చాలా తెలివైనడు. డాడీ తొందరగా వెళ్ళండి అంకుల్, తొందరగా వెళ్ళి ఇతని జైల్లో పెట్టేయండి. రే చాలా రోజులకి దొరికావరా, ఎప్పుడు మా మనుషుల మీద చేయి వేసుకుంటున్నావు కదా, దానికి నష్టపరిహారం ఇదే. అమ్మా, ధను అని వీళ్ళందరూ కావాలనే ట్రాప్ చేశారా? వామ్మో, ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ధను అన్ని ఎలా అయినా కాపాడాలి. ఇప్పుడు ధను అన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళబోతున్నారంట. అమ్మ బాబోయ్, ధను అన్న నీకేం కాదు, నేనున్నా కదా, ఏదో ఒకటి చేస్తాను. అంతా కావాలని ట్రాప్ చేసి ఇలా చేశారు. కావాలని వాళ్ళు స్టార్టింగ్లో బంగారం తీసుకొచ్చారు. బంగారం తీసుకొచ్చిన తర్వాత వామ్మో ఎంత పెద్ద ప్లాన్ వేశారు. పాపం మా ధను అన్న, నేను ఎలా అయినా మా ధను అన్ని కాపాడుకుంటా. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలి? గుర్తొచ్చింది, డోరీమాన్ నాకు ఎనీవేర్ డోర్ ఇచ్చాడు కదా, ఆ ఎనీవేర్ డోర్ దగ్గరికి మనం తొందరగా వెళ్దాం. ఓకే, ఈ ముందునే మనమైతే ఎనీవేర్ డోర్ అయితే పెట్టడం జరిగింది. మనం తొందరగా వెళ్ళి దాన్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడే వెళ్ళకూడదు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎవరైనా పోలీసులు ఉంటారు. అందుకే రాత్రి వరకు మనమైతే వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను తీసుకొని డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిన తర్వాత వన్స్ రాత్రి అవుద్ది కదా, అప్పుడు నేను తొందరగా వెళ్ళి ధను అన్ని కాపాడేస్తా. అది మామూలుగా పడుతుంది సించాన్ గడి ఐడియా. కానీ డోరీమాన్ గారు ఎనీవేర్ డోర్ ఇచ్చి చాలా మంచి పని చేశాడు. వాడికి చెప్దామన్నా ఇక్కడి నుంచి ఫోన్ చేయాలంటే నా దగ్గర ఫోన్ కూడా లేదే. అయ్యో, ఇప్పుడు ఏం చేస్తాం? చేసిందేం లేదు. మనం తొందరగా వెళ్ళి ఇక్కడైతే మనం ఇందాక ఎనీవేర్ డోర్ని దాచుకున్నాం కదా, దాన్ని అయితే వెళ్ళి తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాత్రి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధను అన్ని అక్కడి నుంచి తీసుకొచ్చేద్దాం. నా ప్లాన్ ఎలా అయినా వర్కౌట్ అవుద్ది. సించాన్ అనుకుంటే ఏమైనా చేయగలడు. ఓకే, ఈ ఎనీవేర్ డోరు ఇంత పెద్ద ఎలా పడుతుంటారు? ఓకే, ఈ ఎనీవేర్ డోర్ని ఏం చేద్దాం? డైరెక్ట్గా మనమైతే తీసుకెళ్ళిపోదాం అంటారా? లేదు, ఇది మన పాకెట్లో కూడా పడుతుంది. డోరీమాన్ గారి పాకెట్లోనే పడుతుందంటే మన పాకెట్లో కూడా పడుతుంది. ఓకే, వచ్చేసింది లోపలికి. ముందునైతే పెట్టేశాను. ఇప్పుడు మనం దీని లోపల నుంచి డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఇప్పుడు లేట్ చేయొద్దు, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, మనమైతే ఇంటికి వచ్చేసాం. కానీ
ఇప్పుడు ధను అన్ని ఎలా 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 కాపాడాలని ప్లాన్ వేయాలి. సో ఇప్పుడు మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పోలీసులు అయితే అక్కడ ఉంటారు. ఓకేనా, అది మనకి ఆటంకం. అలానే కొంచెం రాత్రి అయినా కూడా ఉంటారు. పూర్తిగా రాత్రి అయినంత వరకు మనం వెయిట్ చేయాలి. వన్స్ పూర్తిగా రాత్రి అవుద్ది కదా, అప్పుడు ధను అన్న దగ్గరికి వెళ్ళి ఈ ఎనీవేర్ డోర్ ద్వారా తీసుకొచ్చేద్దాం. 2 hours later. ఓకే ఓకే, ధను అన్న దగ్గరికి వెళ్ళాలి కదా. ధను అన్న వస్తున్నా, నేను ఎలా అయినా కాపాడుకుంటా. టైం ఓకే, రాత్రి అయితే అయిపోయింది. ఓకే, ఫైనలీ లేచాం. నాకు తెలిసి ఇప్పుడు ఎవరో ఉండరు. మనం ఎనీవే డోర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, సమయం లేదు. ఓకే, ఎక్కడికి వచ్చాం? ధను అన్న నీ దగ్గరికి వచ్చాను. ధను అన్నా, రే సించాన్ ఎలా వచ్చావు? ఇదేంట్రా? ధను అన్న సారీ ధను అన్న, నీకు చెప్పకుండా డోరేమోన్ గారి దగ్గర ఎనీవే డోర్ తీసుకున్నా. మాట్లాడడానికి టైం లేదు, తొందరగా రావయ్యా, నువ్వు రా. ఓకే గైస్, మనం తొందరగా వెళ్ళాలి. ధను అన్న రా, మనం ఇంటికి వెళ్దాం. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళొచ్చు. నాకు తెలుసు నువ్వు ఈ నేరం చేయలేదని. ఓకే ధను అన్న, వచ్చేసాం ఇంటికి. ధను అన్న, సించాన్ సూపర్ రా నువ్వు. కానీ నన్ను అడగకుండా ఎప్పుడు తీసుకున్నావురా ఇది? అలా తీసుకోవచ్చా? తప్పు కదా, తీసుకోకూడదు కదా. సరే, ఏదో ఒకటి మంచి పని జరిగిందిలే. సించాన్ చెప్తున్నా కదా, వాళ్ళందరూ కావాలని నన్ను ఇరికించారు. ఖచ్చితంగా వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవాలి. చెప్తా ఇప్పుడు కాదు. సించాన్ ముందుగా వెళ్ళి పడుకుందాం పదరా. పడుకున్నాక రేపు ఆలోచిద్దాం, ఓకేనా? సరే ధను అన్న, నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. నీకోసమే లేచి మరీ వచ్చాను. నిద్ర వస్తుంది. గుడ్ నైట్ ధను అన్న, గుడ్ నైట్. A few moments later. ఓకే గాయస్, ఈ సించాన్ గడు మళ్ళీ మనతో వెనక్కి వస్తాడనే వాడిని అయితే పడుకున్నంత వరకు ఉంచాను. వాడైతే ఫైనల్లీ పడుకున్నాడు. సమయానికి ఈ ఎనీవే డోర్ మన దగ్గర అయితే ఉందన్నమాట. దీన్ని యూజ్ చేసుకుని మనమైతే ముందుకు వెళ్దాం. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మీరే చూస్తారు కదా. 1 2 3 లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఇప్పుడు మనం ఒక బ్యాంక్లోకి అయితే వచ్చామన్నమాట. అదే మన సిటీలోని బిగ్గెస్ట్ బ్యాంక్ దగ్గరికి. సో ఈ బ్యాంక్లో ఉన్న డబ్బు మొత్తం నేను ఇప్పుడు దొంగలించబోతున్నాను. కంగారు పడకండి, ఈ బ్యాంక్లో డబ్బులు మనకేం అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఎందుకు దొంగలిస్తున్నామంటే, ఆ సోమలింగరాజు మనల్ని ఎలా అయితే ట్రాప్ చేశాడో వాడికి కూడా అలానే ట్రాప్ చేయాలి. ఓకే, ఇందులో ఉన్న బంగారం డబ్బుని మనం తీసుకెళ్ళి వాడింటికాడ పెట్టాలి. ఈ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఓకే, లాకర్ ఇక్కడైతే ఉంది. సో లాకర్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మనం ఇక్కడ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు గాయస్. ఇది మొత్తం మనమైతే ఓపెన్ చేసాం గాయస్. ఇప్పుడు లోపలైతే బంగారం ఉంటుంది. ఓకే గాయస్, అదిగోండి ఎదురుగా వచ్చేసి డబ్బు బంగారం మొత్తం కనబడుతుంది. ఇప్పుడు మొత్తం దీన్ని అయితే తీసుకువెళ్ళి ఆ సోమలింగరాజు యొక్క పెంట్ హౌస్లో పెట్టాలి. వన్స్ దాన్ని పెట్టిన తర్వాత అప్పుడు మనమే పోలీసులకి ఫోన్ చేసి, అప్పుడు నా ప్లానింగ్ నాకు ఉందండి, మీరే చూస్తారు కదా. ఈ డబ్బు బంగారం వామ్మో చాలా ఎక్కువ ఉంది. కానీ చెప్తున్నా, ఇదైతే మాత్రం నాకు రూపాయి కూడా అవసరం లేదు. నాకు ఫ్రీగా వచ్చినవి ఏమీ అవసరం లేదు. సో నాకు కష్టపడినవి అయితే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఓకే, ఇంకా మాటలతో లేదు, తొందరగా ఆ సోమలింగరాజు ఇంటి దగ్గర పెట్టేద్దాం. Many minutes later. ఓకే గాయస్, మొత్తం వాడి పెంట్ హౌస్లోకి తీసుకొచ్చేసా. ఇక్కడున్న బంగారం మొత్తం, బంగారం డబ్బు ఎవ్రీథింగ్ తీసుకొచ్చా. ఇప్పుడు నా ప్లాన్ ఏంటో మీరే చూస్తారు కదా. వీళ్ళ మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు, అందుకే నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ఒకసారి మనం ఫోన్ చేద్దాం. ఎవరికి అనుకుంటున్నారు? ఈడికి కాదు. ఇప్పుడు మనం ఫోన్ చేయబోయేది వచ్చేసి, అరే ఇక్కడొద్దు, ఇక్కడ ఏం చేసినా మళ్ళీ మనం దొరికిపోతాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. అప్పుడు నా ప్లాన్ మొత్తం చేస్తాను. లెట్స్ గో గాయస్, వెళ్దాం ఇక. ఓకే, సో ఇంటికైతే వచ్చేసాం గాయస్. ఇప్పుడు మన ప్లానింగ్ ఏంటో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను పోలీసులకి ఫోన్ చేయాలి. చేసిన తర్వాత మీరే చూస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఫోన్ చేద్దాం. హలో పోలీసులారా, ఏం చేస్తున్నారయ్యా మీరు? సిటీ బ్యాంక్లోనే అంత కన్నం వేశారు, బంగారం డబ్బు కనబడకుండా పోయింది, ఇంకా మీరు వెతకలేదా? నాకు తెలుసు నేను మీ ఇంటికాడి నుంచి తప్పించుకున్నా. జైలు కాడి నుంచి తప్పించుకున్నా. నాకు తెలుసు ఎవరి దగ్గర ఉందో. రండి, దమ్ముంటే మా ఇంటికి రండి. 11 minutes later. ఎన్నిసార్లు పిలవాలి? రండ్రా రేయ్. నువ్వు జైల్లో నుంచి తప్పించుకున్నావు, తరువాత ఇంకా చాలా తప్పులు చేస్తున్నావు. రేయ్, సిటీ బ్యాంక్ లో ఉన్న డబ్బు బంగారం ఎక్కడుందో చెప్పు, లేకపోతే ఎన్కౌంటర్ చేసి పడేస్తా. సార్, నేను తప్పించుకున్నది నిజమే, ఓకేనా? కానీ సిటీ బ్యాంక్లో డబ్బు దొంగతనం చేసింది నేను కాదు, ఆ సోమలింగరాజు వాళ్ళ మనుషులు. నేను తప్పించుకున్నప్పుడు దారిలో చూశాను, వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళారన్నమాట డబ్బుదనం. నేను చూశాను సార్, నా కళ్ళతో చూశాను. ఒకసారి నిజంగా నమ్మండి, నన్ను చంపకండి ప్లీజ్. ఒకసారి నా వెనక్కి రండి, మొత్తం
మొత్తం నేను చూపెడతా. అక్కడ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడం వరకు నేను చూసా. అలానే ఇక్కడ నా ఇంటికాడ బంగారం పెట్టింది కూడా వాళ్ళే, నన్ను ఇరికించడానికి. రేయ్ నువ్వు అబద్ధం చెప్పావనుకో తొక్క తీస్తా, అర్థమవుతుందా? ఇది ఏమాత్రం అబద్ధం అవ్వాలి నేను అక్కడే ఎన్కౌంటర్ చేస్తా. కమాన్ కానిస్టేబుల్స్, తొందరగా రండి. మనం తొందరగా ఆ సోమలింగరాజు ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడేంటి మొత్తం నిప్పంటుకుంది. సరే, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. అక్కడ ఏమన్నా తేడా ఉంటే తొక్క తీస్తా, అదవుతుందా? సార్ నా కళ్ళతో చూసాను సార్ నేను. చూడండి ఒకసారి మీరే వెళ్ళి. సరేరా, నమ్ముతున్నా. కానీ ఒకటి జాగ్రత్తగా గుర్తు పెట్టుకో, ఒకవేళ అది అబద్ధమైతే నీకు తొక్క తీస్తా. అదే నిజమైనట్లయితే మాత్రం నిన్ను వదిలేస్తా. ఆ జైల్లో ఉన్న కేసు కూడా తీసేస్తా. వాళ్ళు హ్యాండెడ్ గా పట్టేసుకుంటా. వీళ్ళు ఎక్కడున్నారు? ఇదే కదా వాడి పెంట్ హౌస్, ఇందులోనే కదా ఉందన్నావు. లేకపోతే మాత్రం తొక్క తీస్తావు రే నాయనా. మన సిటీలోని సిటీ బ్యాంక్ కి సంబంధించిన బంగారం, డబ్బు మొత్తం ఇక్కడే ఉంది. నువ్వు కరెక్ట్ గా చెప్పావు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇప్పుడు వాళ్ళకి తొక్క తీస్తా. బస్ అక్కడ కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి. అవునా? ఎక్కడ ఎక్కడ? అక్కడే సార్, ఆ కార్నర్, బాల్కనీ దగ్గర కార్నర్. అవునా? సరే చూస్తానాగండి. ఏంటి డెడ్ బాడీసా? ఈ సోమలింగరాజు చాలా అన్యాయాలు చేస్తున్నారు. వామ్మో, నిజంగానే చంపేశాడు. వాణ్ణి ఎలా అయినా నేనైతే వదిలిపెట్టను. వాడికి తగిన శాస్తిస్తా, తొక్క తీస్తా. రే సోమలింగరాజు, సోమలింగరాజు బయటికి రారా, బయటికి రా. వస్తున్నావా లేదా? రాకపోతే నేనే మీ ఇంట్లోకి వస్తా. సోమలింగరాజు బయటికి రారా, బయటికి రా. వస్తావా లేదా? సార్ రావట్లేదు సార్ ఆడు. రేయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేట్రా? నేను నీ వెనక్కే ఉన్నా. సార్ మీరా? చూడలేదు సార్. ఏమైంది సార్? ఏమైందా? ఇక్కడ 2 డెడ్ బాడీస్ ఉన్నాయి. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సిటీ బ్యాంక్ లో ఉన్న డబ్బుని మొత్తం దొంగేసి మీ ఇంటికి తీసుకొచ్చారు. లేదు సార్, మేమేంటి, సిటీ బ్యాంక్ లో ఉన్న డబ్బుకి మాకు సంబంధం లేదు. ఇది ఎక్కడికి వచ్చిందో ఎలా వచ్చిందో మాకు తెలీదు. ఇంతకీ ఎక్కడికి వచ్చింది మాకు చూపించండి. ఏం నాటకాలు ఆడుతున్నావురా? డ్రామాలు బాగా ఆడుతున్నావు. ఒకసారి రా. ఇదంతా ఏంటి? అక్కడ 2 మర్డర్ కేసులు నీ మీద పడ్డాయి. ఇప్పుడు నిన్ను ఊరి తీసిన తప్పులేదు. అలానే ఈ బంగారం తీసుకొచ్చావు, దొంగతనం చేసినందుకు ఇదొక కేసు. వెంటనే జైల్లోకి పద. ఇంతకీ ఈ ధనుగాడి జైల్లో ఉండాలి కదా సార్? వీడే చేశాడు, మొత్తం వీడే చేశాడు సార్. వాడు జైల్లో ఉండాలి, జైల్లో నుంచి తప్పించుకున్నాడు. ధను జైల్లో ఉండాలని నీకెలా తెలిసింది? నీకు తెలిసిందంటే ధను చెప్పినట్టుగానే నువ్వే ఇరికించావు కావాలనే. ఇప్పుడు నువ్వు దొంగతనం చేసి ప్రతిది కూడా ధను మీద తోయాలనుకుంటున్నావా? మీ ఇద్దరు తలకాయలు లేచిపోతాయి ఎక్కువ మాట్లాడితే. నా దగ్గర ఎక్కువ మాట్లాడితే తెలుసు కదా, తొక్క తీస్తా. అదవుతుందా? నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. సరే, మొత్తానికి మీరైతే దొరికేశారు కదా. ఇప్పుడు మెల్లగా నాతో జైలుకి వచ్చేయండి, లేకపోతే ఇద్దరిని ఇక్కడే ఎన్కౌంటర్ చేసేస్తా. పదండ్రా జైలుకి, ఎవరిని వదిలిపెట్టిన పదండి. The next morning. ధనువన్నా, సూపర్ ధనువన్నా, హ్యాపీగా ఉంది. నీకు ఒక చిన్న గిఫ్ట్. ఇదే, దీని లోపలికి పద, సూపర్ గిఫ్ట్ వస్తుంది. ఓ ధనువన్నా, ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎన్నాళ్ళు మనమైతే ప్రశాంతంగా లేము, వాళ్ళు వీళ్ళు మన మీదకి వచ్చారు. అందుకే ప్రశాంతత ఉండడానికి ఈ ఏరియాకి తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి మంచిగా బీచ్ వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అవునరా, సముద్రం దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. సూపర్ రా, థ్యాంక్ యూ సించాన్.